గణేష్ ఉత్సవాలు అయిపోయిన ఇంకా కొన్ని చోట్ల ఉండొచ్చు ఉంటాయి. ఇంకా కొంత ఒక ఆయన 15 రోజులకు అంటాడు, ఒక ఆయన 21 రోజులకు. ఇక కార్యక్రమాలు కొంత వాళ్ళ పనిని బట్టి వాళ్ళ తీరువాటకం బట్టి ఉంటారు అన్నట్టు. 11 రోజులు అయితే నిర్విరామంగా గణపతి మండపాల దగ్గర ఒక మంచి ఉత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఘనంగా భక్తి శ్రద్ధలతోటి ఇది నిర్వహించుకున్నారు. సో మరి ఈ గణేష్ చవితికి సంబంధించి నిన్న ఏది ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమాన్ని దాదాపు అన్ని ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారంలో చూపించినాయి. అసలు ఈ గణేష్ విగ్రహం ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సంస్కృతి ఏంది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దేనికోసం స్టార్ట్ అయింది. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. సో 1893 అనుకుంటా బాలగంగాధర తిలక్ గారు పూణేలో మొదటిసారిగా ఒక గణేష్ విగ్రహాన్ని ఏది చౌరస్తా మీద పెట్టి ప్రజలందరిని అక్కడికి పిలిచి పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం. అంతకంటే ముందు ఇది ఎట్లా ఉండే అంటే ఎవరింట్లో వాళ్ళు పూజలు నిర్వహించుకునేది. కానీ బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్ర పోరాటం నడుస్తున్న సమయం అది. అందుకనంటే అందరికీ 144 సెక్షన్ లాంటి సెక్షన్ ఉండే అప్పుడు. ఎందుకంటే ఒక్క దగ్గర గుమ్మిగూడ ఆడడానికి వీలు లేదు. దీంతో 1893 అనుకుంటా కదా పూణే బాలగంగాధర తిలక్ గారు ఈయన ప్రారంభించిండు దీన్ని ప్రారంభిస్తే 1954లో ఖైరతాబాద్ స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ అయింది. అసలు బాలగంగాధర తిలక్ ఎందుకు గణేష్ విగ్రహాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉత్సవాలు చేయాలనుకున్నాడంటే దానికి ఒక కీలకమైనటువంటిది సుదర్శన్ చెప్పినట్టుగా అప్పట్లో నిర్బంధం, బ్రిటిష్ ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి నిర్బంధం ఉండేది. ప్రజా సమూహాలు కలవకుండా, రాజకీయ అంశాలు చర్చించకుండా, లేకపోతే ఈ దేశంలో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా ఎక్కడ చర్చ జరగకుండా వాళ్ళు ఒక కట్టడి తీసుకొచ్చినారు. అయితే దాంట్లో ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే మీరు దేవుడి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎలాంటి అడ్డు రాదని చెప్తే, అయితే గణపతి మండపం ఏర్పాటు చేసి ఇక్కడికి ప్రజలందరినీ పిలిచి ఇక్కడ దేశభక్తి, ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ నూరిపోసే కార్యక్రమాన్ని మొదలు చేశారు. వాస్తవానికి గణపతిని పూజించడం కోసమో, గణపతి ఉత్సవాలు చేసి ఊరేగించడం కోసమో కాదు ఆ రోజు చేసిన. అప్పుడు చేసినటువంటి కాన్సెప్ట్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, వ్యతిరేకంగా సమూహాలను ఒక్కటి చేయడం కోసం ఈ గణపతి ఉత్సవాలు అనేటివి ప్రారంభమైనవి. అంశం ఏదైనప్పటికీ కూడా సో అక్కడ ఈ దేశభక్తి అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు గణపతి ఉత్సవాలు కీలకమై ఉన్నాయి. ఈ దేశంలో అనేకమైనటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల పండుగగా ఇది మారిపోయింది. ఆ రోజు బాలగంగాధర తిలక్ గారి ఆలోచన ఈ గణపతి విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడికి కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ సేకరించి తద్వారా భావజాల వ్యాప్తి కోసం దీన్ని వాడాలనుకున్నారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటిదే ఈ గణేష్ ఉత్సవాలు. 1893లో పూణేలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఇది. సబ్జెక్టు కరెక్ట్, ఏమన్నా తేడా ఉంటే చెప్పలేము, కానీ నేనైతే 1893 అనుకుంటున్నా. సో అట్లా పూణేలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు దేశమంతా విస్తరించి ఈ గణపతి మండపాల ఏర్పాటు, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగింది. సో ఇక్కడ ఈ గణపతి ఉత్సవాలను ఆంగ్లేయుల నుంచి విముక్తి కావడం కోసం వాడుకున్నారు కదా. అయితే దీన్ని నాకు ఒక పెద్ద ఆయన దీన్ని బీసీల విముక్తి కోసం ఎందుకు వాడట్లేదు మీరు అనేటువంటి మాట చెప్పారు. సరే, దాన్ని వాడకంటే ముందుగా కొన్ని అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో 1954 నుంచి ఖైరతాబాద్లో 1 ఫీట్ దగ్గర నుంచి ఒక ముదిరాజు కుటుంబం, ముదిరాజు సోదరులు వాళ్ళందరూ పెట్టుకుంటూ ఇవాళ ఈ స్థాయికి ఖైరతాబాద్ గణపతిని తీసుకొచ్చారు. అది భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వినాయకుడు ఖైరతాబాద్ గణపతి. ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం నిన్న జరిగింది. అయితే ఈ ఖైరతాబాదు, ఈ హైదరాబాద్లో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాలు లేకపోతే గణపతి ఉత్సవాలు ఇవన్నీ ఏది మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కన్సర్న్లో జరుగుతాయని చెప్పుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కూడా గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని పిలిచి ఈ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తారు. అసలు ఈ గణేష్ ఉత్సవ సమితి ఏంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు వీళ్ళు, దీనికి అధ్యక్షులు ఎవరు, దీని కథ ఏంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఒకసారి చూస్తే హిస్టారికల్ రికార్డ్ 1984లో ఈ ఉత్సవ సమితి స్టార్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. 2011 వరకు ఇది, ఆ తర్వాత కూడా ఇదే కొనసాగింది. అయితే ఇక్కడ 1984లో వి రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉండే, ఆ తర్వాత రామరాజు గారు అధ్యక్షులుగా ఉండే, ఆ తర్వాత ఇక జి పుల్లారెడ్డి 86 పుల్లారెడ్డి, 87 పుల్లారెడ్డి, 88 పుల్లారెడ్డి అధ్యక్షులు, 89 పుల్లారెడ్డి, 90 పుల్లారెడ్డి, 91 పుల్లారెడ్డి, 92 పుల్లారెడ్డి, 93 పుల్లారెడ్డి, 94 పుల్లారెడ్డి, 95 పుల్లారెడ్డి, 96 పుల్లారెడ్డి, 97 పుల్లారెడ్డి, 98 పుల్లారెడ్డి, 99 పుల్లారెడ్డి, 2000 సంవత్సరం పుల్లారెడ్డి, 2001 పుల్లారెడ్డి, 2002 పుల్లారెడ్డి, 2003 పుల్లారెడ్డి, 2004 పుల్లారెడ్డి, 2005 పుల్లారెడ్డి, 2006 పుల్లారెడ్డి, 2007లో పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డి, 2008 రాఘవరెడ్డి, 2009 రాఘవరెడ్డి, 2010 రాఘవరెడ్డి, 11 రాఘవరెడ్డి, 12 రాఘవరెడ్డి, 13 రాఘవరెడ్డి, 14 రాఘవరెడ్డి, 15 రాఘవరెడ్డి, 16 రాఘవరెడ్డి, 17 రాఘవరెడ్డి, 18 రాఘవరెడ్డి, 19 రాఘవరెడ్డి, 20 రాఘవరెడ్డి, 21 రాఘవరెడ్డి, 22 రాఘవరెడ్డి, 23 రాఘవరెడ్డి, 24 రాఘవరెడ్డి, 25 కూడా రాఘవరెడ్డి. సో ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి పుల్లారెడ్డి కుటుంబం కంటిన్యూగా, అంటే మీరు ఇందులో లైవ్ చూసే వాళ్ళు సగం మంది బుచ్చి ఉంటారు. పుల్లారెడ్డి స్వీట్స్ తర్వాత ఏందనేది నేను అసలు వీళ్ళే ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలను చూస్తే, స్వీట్స్ వ్యాపారం ఒకటి ఉంది. ఈ ఉత్సవాల సమయంలో వాళ్ళ స్వీట్లు కొద్దిగా విపరీతంగా అమ్ముడుపోతాయి. వాళ్ళ స్వీట్ల వ్యాపారం వృద్ధి రేట్ ఎట్లా ఉందని నేను ఒకసారి పరిశీలిస్తే వార్షికంగా 8.1% వృద్ధి రేటు చూపిస్తా ఉంది. అంటే ఒక ఏడాదికి 100 కోట్ల పైచిలకు 100 కోట్ల రూపాయల పైచిలకు వ్యాపారం జరుగుతూ ఉన్నది. గణేష్ ఉత్సవాల సందర్భంలో ఇది చాలా విపరీతంగా పెరుగుతుంది అన్నట్టు. గణేష్ దీపావళి సందర్భంలో పెరుగుతుంది. ఈ గణేష్ ఉత్సవాలను మరింత విస్తరించాలి అంటే ఓ రకంగా వ్యాపారాన్ని విస్తరించే కార్యక్రమం అన్నట్టు. సో ఆ రకంగా సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కొంత సేవ ఉండొచ్చు. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద జరిగేటువంటి దాని కార్యక్రమానికి వీళ్ళది కర్నూలు, రాయలసీమ. ఇప్పటికి కూడా వాళ్ళే దీనికి నేతృత్వం వహిస్తా ఉన్నారు, హైదరాబాదు భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి. ఇక ఇది ఇట్లయితే దాదాపుగా ఓన్లీ హైదరాబాద్లోనే దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు జరిగినాయి గణేష్ ఉత్సవాల సందర్భంగా నేను చెప్తా ఉన్నారు. దాంట్లో దాదాపు ఒక 800 నుంచి 900 కోట్ల వరకు స్వీట్స్ వ్యాపారం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. స్వీట్స్ వ్యాపారం జరిగి ఉండొచ్చు. దాంట్లో ఇక పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఫేమసే కాబట్టి ఆ రకంగా అట్లా వెళ్ళిపోయింది అన్నట్టు గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇంకా ఈ వెబ్సైట్ అప్డేట్ చేయనట్టు వాళ్ళు ఈ బాలాపూర్ లడ్డు కూడా ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా రెడ్డిలే తీసుకున్నాడు. నిన్న గౌడ్ తీసుకున్నాడు మొట్టమొదటి బాలాపూర్ సంగతి ఏమో కానీ. సో ఇది వినాయక చవితికి సంబంధించినటువంటి అంశాలు.